నమస్తే అండి. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలండి. ఈరోజు నేను సాయిబాబా గుడిలో ప్రసాదం ఇద్దామని శనగల ప్రసాదం చేస్తున్నానండి. ఎలా చేస్తా అనేది చూడండి వీడియోలో. గుడికి తీసుకెళ్ళి సాయంత్రం ప్రసాదం పంచి పెడదాం అనుకుంటున్నానండి. అందుకని శనగలు నానబెట్టాను. అది ఇప్పుడు శనగల ప్రసాదంలాగా చేస్తాను చూడండి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ వేయకూడదండి, నూనెగా ఉంటుంది. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేద్దామండి ముక్కలు చేసి. కరివేపాకు కూడా వేద్దామండి. ఇంగువ, దీంట్లోనే పసుపు కూడా వేసేసుకుందామండి ఇప్పుడు. శనగలు అదేంటి కుక్కర్లో పెట్టుకున్నానండి. ఈ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. ఉడికిపోయినాయి. దీంట్లో వేద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వర్షాకాలంలో మధ్యలో అప్పుడప్పుడు మనం ఇంట్లో అయినా చేసుకుని తినచ్చండి. ఇది బాగుంటాయి. గుప్పిడి నానబెట్టుకుంటే మధ్యాహ్నం పూట తినచ్చు. హెల్దీ కూడా. సాల్ట్ కూడా వేసేద్దామండి. కొంచెంసేపు మగ్గించుకుందామండి. మగ్గినాయండి, అంతే చేయటం. ఇంకా కారం కూడా వేయక్కర్లేదండి దీంట్లో. ఆల్రెడీ ఎండుమిర్చి ముక్కలు వేసాం కదండి. ఆ కారం, మామూలు కారం వేయకూడదు దీంట్లో. ఇంకా అంతేనండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇదేనండి, శనగలు రెడీ అయిపోయినాయి. ప్రసాదం శనగలు అంటారండి వీటిని. సాయంత్రం గుడికి వెళ్ళి ఇచ్చి రావాలండి ప్రసాదం. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.